మనం అందరం మట్టి వినాయకుల్ని పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. మట్టి వినాయకుడిని పర్యావరణాన్ని మట్టి వినాయకుడిని పర్యావరణాన్ని మట్టి వినాయకుల ఉద్యమానికి శ్రీకారం చుడుతూ నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ లో ఉండేటువంటి వెంకటరమణ షాపీ వాళ్ళు మట్టి వినాయకుల ప్రతిమలను విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా మనం వెంకటరమణ షాపీలో ఉన్నాము. నెల్లూరు నగరంలోని ట్రంక్ రోడ్ స్థానిక గాంధీ బొమ్మ సెంటర్, శ్రీ వెంకటరమణ షాపీ, శ్రీ ఏజెన్సీ మరియు ఆంధ్రప్రదేశ్ పేపర్ల మర్చెంట్ సోషల్ స్టేషన్ సౌజన్యంతో వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. గురువారం స్థానిక వెంకటరమణ షాపీ నందు 8,000 విగ్రహాలను నగరంలోని పలు పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేశారు. జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి శ్రీమతి ఎం సుస్మిత, నెల్లూరు నగరంలోని ఐటీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్ రెడ్డి, యూనియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ వి మోహన్ రావు, టీవీఎస్ కళ్యాణ్ సదన్ ఫౌండర్ ట్రస్ట్ సర్వేపల్లి అజయ్ కుమార్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ అధికారి శ్రీమతి సుస్మిత మాట్లాడుతూ, పర్యావరణం పౌరుల బాధ్యత అని, దీనిని భావి భారత పౌరులకు ఇప్పటి నుంచి నేర్పించే విధంగా అధినేత శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. మట్టి వినాయక విగ్రహాలను తమ ఇంటిలోనే నిమజ్జనం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. పర్యావరణంపై అవగాహన పెంచేందుకు మట్టి వినాయక విగ్రహాలను గత 8 సంవత్సరాలుగా నెల్లూరు నగరంలో పంపిణీ చేస్తున్నట్లు శ్రీ ఏజెన్సీ అధినేత శ్రీపతి శ్రీనివాసరావు పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షలు తీర్చే విధంగా ఈ సంవత్సరం పలు పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పర్యావరణ అభిలాషలకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వెంకటరమణ షాపీ తరఫున ఈ రోజు మీరు మట్టి వినాయకుల ప్రతిమలను విద్యార్థులకు అందించారు. సో ఈ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ మీకు? భారతదేశంలో ముందు తిలక్ గారికి చెప్పాలి, మా వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలి అని చెప్పి. తర్వాత ప్రస్తుతం పరిస్థితులు చాలా దుర్భరంగా ఉన్నాయి. ఎందుకంటే మనం ఆక్సిజన్ లేని జీవితాన్ని గడుపుతున్నాం. మా పేపర్ ఇండస్ట్రీలో ఒక కాన్సెప్ట్ తయారు చేసి వరల్డ్ పేపర్ డే ఒకటి జరిగింది. ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తారీఖున పేపర్ డే అనేది జరుగుతుంది. దానికి ఉద్దేశం ఏంటంటే పొల్యూషన్ లేని సమాజాన్ని స్థాపించడానికి వరల్డ్ ప్రపంచమంతా ఏకమై పేపర్ డే జరుపుకుంటాను. ఆ స్ఫూర్తి ఇది. తర్వాత ఈ సంవత్సరం నేను ఎక్స్ పోస్ట్లో చూశాను, నరేంద్ర మోడీ గారి ట్వీట్, ప్రతి అమ్మకు ఒక చెట్టు, అంటే ప్రతి పిల్లవాడు కానీ ప్రతి వాడు కానీ ఒక చెట్టు నాటాలని. అలాగే నిమగ్నం తర్వాత ఆ మట్టిలో ఒక చెట్టు నాటాలని. దానివల్ల పొల్యూషన్స్ లేని, ఆక్సిజన్ లేని సమాజం వస్తుంది. మేము ప్రతి సంవత్సరం 1000 వినాయకులను పెంచుకుంటూ ఈ సంవత్సరం 8,000 విగ్రహాలకు వచ్చాం. ఆ భగవంతుడు అనుగ్రహిస్తే నెక్స్ట్ ఇయర్ ఇంకో 1000 విగ్రహాలు పెంచి ఇలా పెంచుకుంటూ పోయి పబ్లిక్ సర్వీస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన HN9 TV యాజమాన్యానికి ముఖ్యంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం అందరం మట్టి వినాయకుల్ని పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. ఈ స్ఫూర్తినిస్తున్న మన పూర్వీకులందరికీ మనం ధన్యవాదాలు తెలియజేస్తాం. మనం ఒక చెట్టు నాటుదాం, ఆక్సిజన్ పరిపూర్ణ స్వచ్ఛమైన ఆక్సిజన్ పీలుద్దాం. ఈ అవకాశం ఇస్తున్న నాకు మిత్రులకి, HN9 TV యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కానీ ముఖ్యంగా మన నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఇప్పుడు స్వతంత్ర దినోత్సవం ముందు జరుపుకోవట్లేదు, అది మనలో స్ఫూర్తి నింపాడు. ఇప్పుడు ఎక్స్ పోస్ట్లో నిన్నే చూశాను, ఆయనకి రిప్లై కూడా చెట్టు నాటండి, అమ్మ చెట్టు, తర్వాత గణపతి ఇది చేయమని ఆయన చెప్పిన భారతదేశ ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నాం. అలాగే విజయవాడ పౌరులు ఎంతో దుర్బంధంతో ఉన్నారు. వాళ్ళంతా సుఖశాంతులతో బయటకు వచ్చి నవ సమాజానికి వాళ్ళు కూడా పాత్ర వహించాలని ఆ సర్వేశ్వరుని విజ్ఞప్తిని ప్రార్థిస్తున్నాను. మట్టి వినాయకుడిని పర్యావరణాన్ని మట్టి వినాయకుడిని పర్యావరణాన్ని. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.